హాయ్ అండి, నేను మీ లీలా గన్ని. ఈరోజు నేను గోధుమ పిండితో చాలా టేస్టీగా అలాగే చాలా స్మూత్గా ఉండే హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక కప్పు బెల్లం వేయండి. అలాగే ఒక హాఫ్ కప్ అంతా చక్కెర వేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లం ఒకటే వేసుకొని కూడా ఈ హల్వా చేసుకోవచ్చు. బట్ రెండు వేస్తే సగం టేస్టీగా ఉంటుందండి. సో ఇలా బెల్లం అంతా బాగా కరగాలి. బెల్లం చక్కెర అంతా బాగా కరిగాక కొంచెం యాలక్కులు వేసి పొడి దీన్ని కూడా ఉడకనివ్వాలి. అలాగే దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఈ మనకి బెల్లాన్ని మనం పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది గట్టి పాకం అవసరం లేదండి, తీగ పాకం కూడా అవసరం లేదు. జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే సరిపోద్ది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నెయ్యి వేయండి. నెయ్యి కాగాక మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కావాలంటే మీరు ఇంకా కొన్ని ఎక్కువగానే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనిచ్చి ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ఈ నెయ్యిలోకే మనం ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇలా ఒక కప్పు గోధుమ పిండి వేశాక దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే అడుగంటుకుపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా తిప్పుతూ ఉండాలి. బాగా మిక్స్ కావాలి. ఇది కలర్ బాగా చేంజ్ కావాలండి. మనకు బ్రౌనిష్ కలర్ వస్తుంది. కొంచెం చూడండి, ఇంకా కొంచెం లైట్ కలర్గానే ఉంది. అప్పుడే మనకి పిండి బాగా వేగుతుంటే మంచి వాసన వస్తుందండి. సో చూడండి, ఇప్పుడు మనకి బ్రౌనిష్ కలర్ వచ్చింది కదండి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు మనం కాగబెట్టుకున్న ఆ బెల్లం పాకంని దీంట్లోకి వేసుకోవాలి. ఇది కొంచెం కొంచెంగా వేసుకోండి, అంతా ఒకేసారి పోసుకోకండి. సో ఇలా పోసుకొని మనం దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే బాగా తిప్పుతూ ఉండాలి. ఇది కొంచెం గట్టి పడుతుంటుందండి. ఎక్కడ గట్టి పడుతున్నప్పుడు మనం దీన్ని బెల్లం పాకం వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. సో గట్టి పడింది. సో కొంచెం బెల్లం వేసేసి పాకాన్ని దీన్ని ఇంకొకసారి బాగా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, బాగా స్మూత్గా ఉంది. అప్పుడే ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసి ఒక 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసి దీంట్లోకి బాగా మిక్స్ చేసామండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకొకసారి బాగా అంతా కలుపుకోవాలి. అప్పుడే మనకి షైనీ టెక్స్చర్ కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని దీంట్లోకి ఇంకొకసారి బాగా తిప్పుకోండి. చాలా స్మూత్గా ఉంటుందండి. అలాగే చాలా ఈజీ కూడా మనం ఈ స్వీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకోండి. ఇది షైనీ టెక్స్చర్ కోసము చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టెక్స్చర్ బాగా స్మూత్గా షైనీగా ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత బాగా షైనీ టెక్స్చర్ వచ్చిందో, అలాగే అంతే స్మూత్గా ఉంది. మీరు కూడా ఈ దీపావళికి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత స్మూత్గా ఉందో. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా చేయటానికి కూడా చాలా ఈజీ. కేవలం 20 మినిట్స్లోనే మనం ఈ స్వీట్ చేసుకోగలం. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో నేను ముందు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. సబ్స్క్రైబ్ చేయండి లీలా గన్ని అని.